గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక మారీస్పేటలోని పెండ్యాల వెంకట్రావు కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నులను నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వం అసందర్భంగా విధించిన చెత్త పన్నుని ప్రభుత్వం లబ్ధి పొందే విధంగా చేయవలసిన పనులపై చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెత్తపై పన్ను ప్రభుత్వం విధించిందని దానిని రద్దు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలంటే ప్రజలు, వారితో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాటాలు, నిరసనలు తెలియపరచాలని సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, పెండ్యాల వెంకట్రావు, కనక రాంబాబు, కన్నెగంటి ప్రశాంతి, పాషం వెంకటేష్, ఈదర వెంకట పూర్ణచంద్, కొత్తమాసు రామకృష్ణ, కొప్పురావూరు కిషోర్, చెరుకుమల్లి సింగారావు, మంచాల రత్నరాజు, అన్నం పెన్నారావు తదితర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసలు ప్రాపర్ రెమెడీ ఏంటంటే ఇది కూడా చట్టబద్ధం లేకపోతే చాలా జీవోలు మనం చాలా చేస్తాం. అలానే ఈ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఒకవేళ మున్సిపాలిటీ యాక్ట్ వ్యతిరేకంగా ఉంటే, పంచాయతీరాజ్ యాక్ట్ వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఛాలెంజ్ చేసి స్టే తెచ్చుకోవటం ఇది ప్రాపర్ మెథడ్. అది నిజంగా కనుక మున్సిపల్ యాక్ట్, పంచాయతీరాజ్ యాక్ట్ కనుక వ్యతిరేకంగా ఉంటాయి, దాని మీద లీగల్గా పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధమైన ఆలోచన చేయాలని చెప్పి ఈ సమావేశాన్ని దీన్ని అందరూ వ్యతిరేకించాలి. ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి జనం పన్నులు కట్టలేక అవస్థలు పడుతుంటే చెత్త పన్ను వేయటం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. దీన్ని మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది, ఇప్పటికే డీజిల్, పెట్రోలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే ప్రజల మీద పన్నులు పేరుతో పీక్కుతింటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి జనాన్ని పీక్కుతుంటున్నారు. ఇవాళ మీరు అన్ని పార్టీలు పిలిచారు, బాగుంది. మరి అధికార పార్టీ వాళ్ళు కూడా పిలిచారో లేదో నాకేం తెలియదు. అధికార పార్టీగా వచ్చారా లేకపోతే ఓకే ఓకే. ఇది మనం తీవ్రంగా వ్యతిరేకించవలసింది. ఇదేదో చెత్త పన్నుతో ఆగుతుంది అనుకోమండి. ఇప్పటికే పట్టణ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం మేము మీకు అప్పు కావాలి అంటే మీరు సంస్కరణలు అమలు జరపండి, మీరు సంస్కరణలు అమలు జరిపితేనే మీకు రాష్ట్రాలకి అప్పు ఇస్తామని చెప్పి మరీ మన మీద భారాలు పెడుతుంది. కనుక ఇది పైన కేంద్ర ప్రభుత్వం పెద్ద దుర్మార్గం అయితే ఈ రాష్ట్రంలో దాన్ని అమలు చేసే దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికీ జిఎస్టీ పేరుతో పళ్ళోడు బట్టి వసూలు చేస్తున్నారు. ఇది ఎవరి మీద భారం పడుతుంది? అల్టిమేట్ గా ఇడ్లీ మీద, తినే తిండి మీద, అన్నిటి మీద, గొడ్డ మీద కూడా, చెప్పుల మీద కూడా ఈ పన్నుల భారం అనేది పడుతుంటే ఏ విధంగా ప్రజలు భారం? ఇందాక మన వాళ్ళు చెప్పారు, పారిశుద్ధ్యంతోనే ఈ పన్ను ఉంది. రెండవది ఆస్తి పన్ను. ఈ పట్టణ సంస్కరణలో భాగంగానే ఆస్తి పన్ను పెంచబోతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల పెంచుతున్నారు. మనకి నెప్పిదాగట్ల పెంచడం అంటే ఒకేసారి 100% పెంచేట్లయితే జనం ఎదురు తిరుగుతారని 15% పెంచుతున్నారు. ఇది దుర్మార్గం. ఇది కేంద్ర ప్రభుత్వం చేసే దుర్మార్గంలో ఒక భాగం. దీన్ని మనం అందరం కూడా గమనించాలి. రెండవది, గతంలో ఎప్పుడూ లేదు ఈ చెత్త పన్ను. రెండవది, అద్దె పన్ను ఉండేది. అంటే ప్రతి ఇంటికి అద్దెదారుడు ఉంటే అద్దె మీద 100, 1000 పెంచేవాడు. కానీ ఇప్పుడు పెంచేది ఏంటంటే ఆస్తి విలువ ఆధారిత పన్ను. అంటే మన స్థలం విలువ ప్లస్ బిల్డింగ్ విలువ ఈ రెండు కలిపి పన్నేస్తే ఈ ఇంటి ఓనరు ప్రతి సంవత్సరం ఇల్లుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదు ఇల్లు అమ్ముకొని పారిపోవాల్సిన పరిస్థితి ఇవాళ మనకి నెట్టబడుతున్నాం.
ఇది మన గమనంలో ఉండాల్సిన అల్టిమేట్గా ఇది అద్దెదారుల మీద కూడా భారం పడుతుంది. ఇప్పటికే పట్టణాలకి వలసలు వచ్చేసినారు జనం, ఏదో బ్రతుకుదాం అనుకుని. కానీ అద్దెలు భరించలేని పరిస్థితి కూడా ఇవాళ వచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఏదో ఒక దీంతోనే ఆగదు. ఇది చెత్త పన్నుతో మొదలుపెట్టి ఆ ఇంటి పన్ను కూడా పెరుగుతున్న పరిస్థితిని మనం గమనించాలి. ఇది కొన్ని చోట్ల కోర్టుకు వెళ్తే ఇది ఆగిపోయింది, అట్లాగే ప్రతిఘటించిన చోట ఆగిపోయింది. ప్రజలు ప్రతిఘటించకుండా, ప్రజలు రోడ్ల మీదకి రాకుండా ఏ ప్రభుత్వాన్ని కూడా మనం నిలవరించలేము. ఇదేదో ఇవాళ మా ప్రభుత్వం ఉంది, రేపు మేము వచ్చినప్పుడు చూసుకుందాం అనేది కాదు. ఎప్పుడైనా సరే ప్రజలకి నష్టం జరిగి కష్టం జరిగినప్పుడు ప్రజల్ని మోటివేట్ చేసి రకరకాల పద్ధతుల్లో జనాలంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగాను ప్రజాక్షేమం ఆకాంక్షించే వాళ్ళుగా మనందరి మీద ఉంది. దీన్ని ఇందాక మేడం గారు చెప్పినప్పుడు హేతుబద్ధంగా పన్నులు పెంచడం అంటే నాకు అర్థం కాదు. అసలు చెత్త పన్ను అనేది రాజ్యాంగ విరుద్ధం అయితే అసలు ఏ విధంగా చెత్త పన్ను వేస్తారనేది మనం ఖచ్చితంగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత సంవత్సరం సిపిఎం పార్టీగా దాదాపు మాకున్న శక్తి మేరకి 9 సచివాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు జరిపి వినతి పత్రాలు ఇచ్చాం. అట్లా కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. కరపత్రాల ద్వారా కూడా మాకు శక్తి మేరకి చేసాం. అన్ని చోట్ల కూడా తాడేపల్లి చోట్ల మేము కాస్త కూస్తో బాగా బలంగా ఉన్న చోట్ల ఆగిపోయింది. అట్లా మనం కూడా ఎవరి వాళ్ళు ఏదో నాకు సంబంధించింది కాదు అనేది కాకుండా ఒక ఉమ్మడి పట్టు పట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద అందరం కూడా మరి ఏదో ముక్కుబడిగా అఖిలపక్ష ఇది వేయటం అనేది మంచిదే, కానీ దీనికి కార్యాచరణ అవసరం. దీన్ని భవిష్యత్తులో దీని సంగతి తెలుసుకునేంత వరకు కూడా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సిపిఎం పార్టీ కూడా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఏకీభవిస్తూ మేము కూడా ఈ ఉద్యమాల్లో పాల్పంచుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ ధన్యవాదాలు. అర్థం చెప్పిన విధంగా ఈ చెత్త పన్ను అనే కార్యక్రమం వల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలుగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీకు అన్ని వేళల్లో కూడా మేము కూడా వెంటే ఉంటాం తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇందాక అన్నగారు చెప్పినట్టు 80%, 85% కట్టట్లేదు, 50% కడుతున్నారు అన్నారు. 85% ఉంది, 50% మార్చడం తప్పు లేదు, మన వల్ల అవుతుంది. కాబట్టి మనకి మనం స్వచ్ఛందంగా పక్క ఎవరైతే కడుతున్నారో వారికి మనం సలహా ఇచ్చి ఈ యొక్క పన్నుని పూర్తిగా రద్దు చేసే కార్యక్రమంలో మనం దేనికైనా సరే తెగించి ముందుకు అడిగేసి ఈ యొక్క జీవోని రద్దు చేసే విధంగా మా వంతు మేము సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేసిన పట్టణ ప్రముఖులకు, వ్యాపారస్తులకు మరియు కౌన్సిల్ సభ్యులకు అందరికీ పేరు కోరిన నా నమస్కారం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెత్త పన్ను వరకు మేము ఆయన లేదు, అందరం చెత్త పన్ను కడుతూనే ఉన్నాం. ఇంటికి 60 రూపాయలు, షాపుకి 150 రూపాయలు. ఇవాళ మనం 60 రూపాయలు 150 రూపాయలు అనుకుంటాం. దీని భవిష్యత్తులో పెంచుకుంటే దీన్ని కూడా. కాబట్టి దీన్ని ఫస్ట్లోనే ఖండించేస్తే గవర్నమెంట్ దీన్ని పరిగణలో తీసుకొని ఆపేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఒకసారి అందరం ఆలోచించి ఈ చెత్త పన్నుని రద్దు చేసేట్టుగా మనం కార్యక్రమం రూపొందించుకోవాలి కోరుకుంటున్నాం. ప్రజలందరికీ నమస్కారం. ఈ చెత్త పన్ను ప్రజలకి, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. మనకి వృత్తి పన్ను అనేది పెట్టి ఫస్ట్ 75 రూపాయలు వసూలు చేశారు, తర్వాత 150 చేశారు, తర్వాత 500 చేశారు. దాన్ని మనం కడుతూనే వెళ్తున్నాము. వెళ్తుంటే ఇప్పుడు దాన్ని సేల్ ట్యాక్స్ వరకు అప్పు చెప్పేసి 2500 రూపాయల నుంచి అట్లా కడుతూ వస్తున్నారు. రేపు పొద్దున ఈ చెత్త పన్ను ఇప్పుడు రద్దు చేసుకోకపోతే ఇదే పన్ను మళ్ళీ రేపు 300 చేస్తారు, 500 చేస్తారు. అది అందరికీ భారం అవుతుంది. కాబట్టి దీన్ని రద్దు చేసుకోవడం మంచిది అనుకుంటున్నాం. మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు ఏదైతే ఇంటికి పన్ను వేస్తారో ఆ పన్నులోనే చెత్త పన్ను ఉన్నది.
అలాగే మన ఇంటికి వచ్చిన సౌకర్యాలన్నింటినీ కూడా కలిపి కొనేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక జీవో ఇవ్వకుండానే మౌలికంగా ఆదేశాలతో ప్రతి మున్సిపాలిటీలో మేము కొన్ని వస్తువులు ఇస్తున్నాం, మీకు కొన్ని మిషనరీ ఇస్తున్నాం, ఈ మిషనరీకి మీరు డబ్బులు వసూలు చేయండి చెట్టుకుంటారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వసూలు చేస్తారని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. నిజంగా అయితే ఏదైతే మిషనరీ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మిషనరీ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. అలాగే ఏదైతే వర్కర్స్ మున్సిపాలిటీలు పనిచేస్తారో వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఇలాంటప్పుడు చెత్త పన్ను బాధ్యత ఎక్కడ కూడా మున్సిపాలిటీలు మనం కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది ఒత్తిడి వల్ల మేము కట్టకపోతే మా ఉద్యోగం పోతే మీరు కొద్దిగా కట్టండి అని చెప్పి బయటలాడటం, ఏదో బలవంతంగా మనతో పన్ను కట్టిస్తారని ట్రై చేస్తున్నారు. దీనికి ఎలాంటి జీవో లేదు, దీనికి ఎలాంటి చట్టబద్ధత లేదు, ఈ పన్ను కట్టాల్సిన అవసరం అయితే ఎలాంటి ప్రశ్న లేదు. అందరం కూడా కార్యరూపంలో దాల్చి ఒక స్ట్రైక్ ఒక ఉద్యమం తీసుకొస్తే ఈ విధి ఇక్కడ తాగిపోతుంది. అలా ఇదే కూడా కాదు, ఇప్పుడు రేపు రాబోయే దానిలో మరుగుదొడ్ల పని కూడా కొత్తగా అయిపోతున్నారు. ఇలాగే ఏదో ఒకటి మనం మెలవకుండా ఉంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొత్త చేసి ఉచిత పథకాలు ఏమో ఎందుకు పెడతారో తెలియదు. ఉచిత పథకాలు పెట్టి 10,000 ఇచ్చి మన దగ్గర రోజుకి 2,000 వసూలు చేసే పరిస్థితి ఈ గవర్నమెంట్. మరి కాబట్టి ఈ చెత్త పన్ను మీద మనం అందరం కూడా ఉద్యమంగా తీసుకొని దీన్ని ఇప్పుడే నివారించి మరి కమిషనర్ గారికి ఒక మెమోరాండం, అలాగే చైర్మన్ గారికి, ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఒక మెమోరాండం ముందుగా ఒక కమిటీ ఏర్పాటు కమిటీ ద్వారా ఇచ్చి దాని నుంచి మనం ఏదైనా సరే చివరి వరకు నిలబడి ప్రతి ఒక్కరు దీన్ని యాక్షన్ తీసుకొచ్చి ఇప్పుడే దీన్ని నిర్మూలిస్తేనే మనం సక్సెస్ అవుతామని చెప్తూ అందరూ కూడా కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఈ అఖిలపక్ష సమావేశానికి వచ్చేటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఈ చెత్త పన్ను విధానం చూసినట్లయితే మన భారతదేశం స్వాతంత్రం రాకముందు నుంచి మున్సిపాలిటీలో కానివ్వండి, పంచాయతీలో కానివ్వండి చెత్త తీసే విధానం ఉంది. మరి వారిలో కొత్తగా మేము చెత్త తీస్తున్నాం, మీరు చెత్త మీద పన్ను కట్టాల్సిందే అని చెప్పేసి ఈ పన్ను వేయటం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. మరి 15% మంది కడుతున్నారు, దాదాపు 85% కట్టట్లేదనే విషయానికి వచ్చినట్లయితే ఆ 15% మంది కూడా వారిని అనేక రకాలుగా ప్రలోభ పెట్టి వారిని ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపించి మీకు ఇచ్చే ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాటిని రద్దు చేస్తామని చెప్పి బెదిరించి వసూలు చేయడం జరుగుతుంది. కానీ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఎవరు కూడా ఈ చెత్త పన్ను కట్టలేదు. మరి ఈ రోజునైనా సరే మనం ఇక్కడ అఖిలపక్ష సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకుని ఈ చెత్త పన్ను విధానాన్ని రద్దు చేసే వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉంది. కనుక మరి వాళ్ళు ఈ సమావేశంలో మనం మాట్లాడుకుని వెళ్ళిపోవడమే కాకుండా దీనికి అఖిలపక్ష సమావేశం నుంచి ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ స్టీరింగ్ కమిటీ ద్వారానే భవిష్యత్తులో కూడా కొంతమంది పెద్దలు చెప్పారు, ఇది ఈ రోజుతో అయ్యే పని కాదు, దీని మీద పోరాటం చేయాల్సి ఉంటుంది, నిరసన తెలియజేయాల్సి ఉంటుంది, అలాగే అనేక రకాలైన మెమరాండాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించుకుని ఈ చెత్త పన్ను విధానం రద్దయ్యేవరకు కూడా మనం ఈ అఖిలపక్షం తరపున పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆల్ పార్టీస్ ప్రతినిధులకి, ఆల్ బిజినెస్ అసోసియేషన్ ప్రతినిధులకి, పుర ప్రముఖులకి, మరి ఇప్పుడు చేసినటువంటి డాక్టర్స్ అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చెత్త పన్ను అనేది పల్లెటూళ్ళలో గత 6 నెలల నుంచి దాదాపుగా 80% కట్టారండి. ఇంటికి 60 రూపాయల కాడికి చెత్త పన్ను పల్లెటూళ్ళలో కట్టారు. ఇప్పుడు మనలో చలనం వచ్చింది, మనం నిర్ణయం తీసుకోవాలి అని అంటే దీన్ని ఒక 15 రోజులు గాను 20 రోజులు గాను ఒక ఉద్యమంగా పెట్టుకొని వారు చెప్పినట్టుగా ముందు నిరసన, తర్వాత మరి ప్లకార్డ్స్, తర్వాత మన షాపుల ముందు కానీ ఎక్కడైనా చెత్త పన్నుకు వ్యతిరేకం, పన్ను రద్దు చేయాలి అని చెప్పి నినాదాలు. అలాగే చివరిలో మన వ్యాపార సంస్థల వాళ్ళు, మన వ్యాపార సంస్థల అధిపతి అయినట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెమోరాండం, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి, మన మున్సిపల్ ఆఫీసు కమిషనర్ గారికి, ఆర్టీఓ గారికి, ఇలాంటి పెద్దలందరికీ కూడా మెమోరాండం ద్వారా తెలియజేద్దాం. ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ముందు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకటి వ్యాపారస్తులు తప్పనిసరిగా కడుతున్నారు, అలాగే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నారు. ఇవన్నీ కూడా కట్టుతున్నప్పుడు దానిలోనే ఇంక్లూడింగ్ అయ్యి అన్ని పన్నులు కూడా ఉన్నాయి. మేము ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టము, మీకు సంబంధం లేదు,
మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి కట్టించుకోవాలని చెప్పి ఎదురు తిరిగితే మా దగ్గర 8 సంవత్సరాల పన్ను కట్టించుకోలేదండి. అప్పుడు 1300, తర్వాత 2500 చేసి దాన్ని కట్టమంటే మేము ఆఫీసర్స్తో మాట్లాడి 3 సంవత్సరాలు మాత్రమే కట్టించేసాము. అలాంటి వ్యతిరేకతని మనం ప్రజల్లో పుట్టించి దానికి చట్టరూపం లేని దానికి మనం ఇది కట్టకూడదు అనేది ప్రజల నుంచి ఒక విప్లవంలాగా తీసుకొచ్చి దీన్ని రద్దు చేయడానికి మనం ప్రయత్నిద్దామని చెప్పి ఆ ప్రయత్నంలో వీరు చెప్పినట్టుగా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి పోరాడదాం. ఆ పోరాటంలో మా అసోసియేషన్ తరఫున మాకు చేతైన ఆర్థిక సహాయం, జన సహాయాన్ని మేము కలగజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే. సుదినం చైతన్యానికి నాంది అయిన తెనాలి పట్టణంలో హేతుబద్ధం కాని విధంగా ఏ విధంగా కూడా పన్నులు, ఇందాక మన మొలకా శివసామిరెడ్డి గారు చెప్పారు, పన్నులు మన దగ్గర లైబ్రరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ ఫీజు, ఆ విధంగా అన్ని రకాల ఫీజులు కూడా మన హౌస్ ట్యాక్స్లోనే స్థానిక ప్రభుత్వాలు అంటే మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాయన్న సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు, విభిన్న సంఘాల వారు జనాల్లో ఈ పెండ్యాల వెంకటరామ కళ్యాణ మండపంలో సమావేశం అవటం ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలంటే మనం ఇక్కడ మన అభిప్రాయాలు వెలుబుచ్చి ఇంతటితో టీదాగి వెళ్ళిపోతే ఇది ఏ విధంగా కూడా ముందుకు పోదు. మనం మెమరాండంలు ఇచ్చి ఈ ప్రభుత్వం మెడలో ఉంచుతాం అనుకుంటే సాధ్యపడనంచం. మనం వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ అందరూ బాధ్యతాయుతమైన పార్టీలు ఉన్నాయి, బాధ్యతాయుతమైన సంఘాలు ఉన్నాయి, ప్రాతినిధ్యం వహించేవారు ఉన్నారు, కౌన్సిలర్స్ కూడా వచ్చారు. కాబట్టి నేను మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించేది ఒకటే, మన పార్టీలను పక్కన పెడదాం. తెనాలి పట్టణ ప్రజల కోసం వారి వాయిస్ని మనం ప్రతిబింబజేసేదాకా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్దాం. ఒక స్టీరింగ్ కమిటీని వేద్దాం. ఆ కమిటీ ఒక కార్యాచరణ నిర్దేశిస్తుంది. దాని ప్రకారంగా మనం వీధుల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం మీద, స్థానిక ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనందరం సుముఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. పేటలో ఉంది, కొన్ని పేటలో వసూలు చేస్తాను, కొన్ని పేటలో వసూలు చేయట్లేదండి. ఇప్పుడు ఉదాహరణకి మా పేటలోనే ఇప్పుడు మొదట్లో వచ్చి అడిగారు, మరి మేము కట్టదలుచుకోలేదని చెప్పంటే మరి బట్టి ఈ రోజుకి ఆ గొడవ లేదు. అట్లాగే పెదనాల్లో కూడా కొన్ని ఏరియాల్లో కట్టించుకోవట్లేదు. మరి ఎవరైనా సరే ముందు అసలు చెత్తపోయిన పనుల దానికి మనం పూర్తిగా వ్యతిరేక అవుదాం. మరి మన డాక్టర్ గారు చెప్పండి కానీ, ములకా సాంబరెడ్డి గారు చెప్పండి కానీ, మనం అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి అందరం కలిసి ఉన్న ప్రతినిధులందరికీ ఒక మెమోరాండం ఇచ్చి ముందు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి అఖిలపక్ష సమావేశానికి వచ్చేసినటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఈ చెత్త పన్ను గురించి మరి కౌన్సిల్లోనే మనం ఆ రోజు కౌన్సిల్లో పెట్టినప్పుడే కౌన్సిల్లోనే ఆమోదించుకుంటుంటే బాగుండేది. గవర్నమెంట్ జీవో అనేది ఇస్తుంది, ఇది చేయండి, ఇది కట్టండి, ఇది కట్టించండి అని. కానీ మనం మున్సిపాలిటీలో కౌన్సిల్స్ వ్యతిరేకించవచ్చు, ఇది ప్రశ్నలో ఆపచ్చు. కమిషనర్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ ఆలోచించి ఇది విధానం బాగలేదు, చెత్త పన్ను అనేది, అందువల్ల ఆపుదాం. జీవో ఉంటుంది, మనం ఆపి ఉంచవచ్చు. దానివల్ల అది అమలు పరచాల్సిన అంత అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు లాయర్లు కూడా కొంచెం ఒకటి ఆలోచించండి. ఇదంతా దీనికంటే కూడా ఒక స్టే తీసుకొస్తే పోద్దామని మీరు కోర్టులో ఏదన్నా వేసి స్టే తీసుకొస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇవాళ ఈ 60 రూపాయలు వసూలు చేసే దగ్గర వాళ్లకు మరి ఏ రేషన్ అని అదని ఇదని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మీకు రేషన్ రాదు, లేకపోతే అమ్మఒడి రాదు, అక్కఒడి రాదని చెప్తుంటారు కదా. అందువల్ల ఆ ఇబ్బంది లేకుండా కూడా లాయర్స్ దీని గురించి ఆలోచించి
ఒక స్టేజ్ తీసుకొస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కట్టనన్నా మనల్ని ఏం చేయలేదు. అదే మరి గవర్నమెంట్ దగ్గర కొన్ని ఎన్ని లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం భయపడతారు, వాళ్ళు ఎక్కడ ఆపుతారో ఏమిటో అని చెప్పేసి. అందుకని మనం అందరం కూడా ముఖ్యంగా అందరం కట్టకుండా ఆపుదాం అనేది ఒక నిర్ణయానికి వద్దాం. మరి వాళ్ళు మరి లేబర్ కూడా చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా మరి అందరూ కడుతున్నారు కాబట్టి కోర్టులో స్టేజ్ కానీ తీసుకొచ్చినట్టయితే ఇబ్బంది లేకుండా పోద్దని నా ఆలోచన. అది కొంచెం లాయర్స్ కూడా ఆలోచించి దానికి చర్య తీసుకుంటే బాగుంటుందని నేను కోరుతున్నాను. వారి అందరికీ నమస్కారము. ప్రత్యేకంగా మన అసోసియేషన్ పనిచేస్తుంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు దేశ శ్రీనివాసరావు గారు మనం పిలవగానే ఇచ్చేసినందుకు, అట్లాగే సెక్రటరీ గోండా రంగోటేశ్వర గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు వారిద్దరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చెత్త పన్ను ఇళ్ళకి 60 రూపాయలు, షాపులకి 150 రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. అట్లానే ఇప్పుడు నేను హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను మాట్లాడుతున్నాను. హోటల్స్ కి చాలా ఎక్కువ వేస్తున్నారు. 1000 రూపాయల దగ్గర నుంచి 4,000 రూపాయల దాకా వేసే హోటల్స్ కూడా ఉన్నాయి. అయినా 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు చెత్త పన్ను. కానీ చెత్త తీసుకెళ్ళటానికి మాత్రం మున్సిపాలిటీ వారు రావట్లేదు. ఎన్ని మాటలు ఫోన్ చేసినా కానీ వాళ్ళు రావట్లేదు. ఆ దగ్గరలో ఈ చెత్త వేసే గార్బేజీ పెట్టులుంటాయి, వాటిలో ఏంటని చెబుతున్నారు. మళ్ళీ అక్కడే వేస్తున్నాము. కానీ ఈ చెత్త పన్ను అనేది ఇందాక మన ప్రియాంక గారు చెప్పారు హేతుబద్ధంగా ఉండాలని. హేతుబద్ధం అంటే వారి అర్థమేంటి అని చెప్పేసి ఇందాక మన సామిరెడ్డి గారు అడిగారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇళ్ళకి, షాపులకి, అలా హాస్పిటల్ లెక్క వాళ్ళు చెప్పారు. ఇప్పుడు హాస్పిటల్లో తక్కువ బెడ్లు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కువ బెడ్లు ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ రేంజ్ లో వాళ్ళకి చెత్త పన్ను విధించాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కానీ మనం ఇక్కడ అనుకునేది ఏంటంటే అసలు ఈ చెత్త పన్ను అనేదాన్నే తీసివేయాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కాబట్టి మన డాక్టర్ గారు ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పారు ఇది ఒక స్టీరింగ్ కమిటీ వేసుకుందామని. స్టీరింగ్ కమిటీ వేసుకుందాం. స్టీరింగ్ కమిటీ నుంచి మనం పోరాడి మన చెత్త పన్ను రద్దుకు పోరాడదాం, సాధించుకుందాం. అందరికీ నమస్కారం. వాలంటీర్లు పెట్టి ఇల్లు తిరుగుతున్నారు. చాలా మంది మాకు ఫోన్లు చేసి అడిగితే ఎవరు కట్టద్దు అని క్లియర్ గా చెప్పాము. కట్టమని బలవంతం చేస్తే మేము కట్టమని చెప్పండి, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పారు అని అనేది చెప్పమని చెప్పేసాము. మొన్న కౌన్సిల్లో పెట్టిన రోజు మేము తీవ్రంగా వ్యతిరేకించాము, రిజల్ట్ కూడా ఇచ్చాము. ఆ చైర్పర్సన్ గారు అంటే ప్రతి వాడు 300 రూపాయలు సిటీ కేబుల్ కట్టారు, చెత్త పన్ను కట్టలేరా అంటది. అమ్మా నువ్వు కట్టావు నేను కట్టాం, మిగతా వాళ్ళ సంగతి గురించి ఆలోచించండి అని ఆ రోజే గట్టిగా ఇచ్చి మేము అందరూ రిజల్ట్ ఇచ్చాము. అయినా వాళ్ళ ఏం మార్పు రాలా. వాళ్ళ ఏం మార్పు అవ్వలేని 44 స్కూళ్ళు రేతులు పెట్టి తెల్లారి మున్సిపాలిటీ నుంచి తీసుకెళ్లి గవర్నమెంట్ విలీనం చేసిన దీని గురించి వాళ్ళకి లెక్కే ఉంది. కాబట్టి ఇది మనం తీవ్రంగా వ్యతిరేకించి దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ నమస్కారం. రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తరఫున ప్రత్యేకమైనటువంటి విప్లవం తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ చెత్త పన్ను గురించి ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడం అనేది తెనాల్లో మొట్టమొదటి విజయంగా మనం భావించాలి. మొట్టమొదటి అడుగుతోనే ఈ ఏదైనా విజయం సాధించగలుగుతాం. ఈ కమిటీ స్టీరింగ్ కమిటీ వేసి ఇక్కడతో వదిలేయకుండా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రజల్లోకి ఎత్తుకెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి భయాలను పోగొట్టే విధంగా మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తాం. ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని 30 ఏగా 60 ఏగా కట్టండి, మళ్ళీ వచ్చే నెలలో ఎలా ఉంటుందో పరిస్థితి చూద్దాం, ఆ తర్వాత పరిస్థితి తర్వాత అని చెప్పి వాళ్ళని ఉచ్చరించి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. జనాలు కూడా చాలా మంది భయపడి మొదటి నెల పన్నుని అందరూ కట్టారు. అయితే కొంతమంది తెలుసుకొని తర్వాత నెల నుంచి
వాళ్ళు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఎదురు తిరగగానే ఈ వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ దగ్గరికి మీకు వచ్చే పథకాలు ఆగిపోతాయి, లేదంటే మీరు ఎన్ని నెలలు అయితే ఈ చెత్త పన్ను కట్టరో అన్ని నెలలకి పన్ను పడిద్ది, మీకు వడ్డీతో సహా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఇంటి పన్నుకి వడ్డీ ఏ విధంగా పడుతుందో ఈ చెత్త పన్నుకు కూడా వడ్డీ పడిద్దని చెప్పి వాళ్ళని భయపెట్టి కట్టించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఉద్యమం లాగా తయారు చేసి ప్రతి ఒక్క ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి పన్ను కట్టకపోతే ఏమైంది ఏం కాదు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం. విద్యార్థులంగా కూడా మేము కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ పోరాటం విజయవంతమయ్యే వరకు మేము కూడా ముందుండి నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సమావేశానికి చేసిన పెద్దలందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున విప్లవాలను తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. అసలు ఈ చెత్త పన్ను మనం ఎందుకు కట్టాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే ప్రజలు 2 సంవత్సరాలు కరోనాలో ఇబ్బంది పడి చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పూర్వీకులైన స్థాయికి వచ్చేసారు. రోజు వెళ్ళడానికే ఇబ్బంది పడుతున్న ప్రక్రియలో ఈ కొత్త పన్నులు, అదేవిధంగా ఇంటి పన్నులు, ఈ కుడాలి పన్నులు ఇలా విధిస్తూ ప్రజల మీద భారం మోపుతోంది ప్రజెంట్ గవర్నమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద జీవోలు పాస్ చేస్తూ ఎలా అయినా మీరు ఈ చట్ట పన్ను కట్టించాలనే ఒక నిబంధనతో ముందుకు తీసుకువెళ్తా ఉంది. దీన్ని ప్రజలు వ్యతిరేకించారు, పూర్తిగా వ్యతిరేకించారు. కాబట్టి ఈరోజు మనం కూర్చొని చట్టబద్ధంగా దీన్ని రద్దు చేయాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ విజయం 50% అయిపోయింది. మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్న తర్వాత 4-5 రోజుల్లో నాకు తెలిసి పూర్తిగా విజయం సాధిస్తామని చెప్పి భావిస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎక్కడితో వదిలించకుండా ఇది ఆరంభం అనుకొని ముగించే వరకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడాలని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజల హక్కులు కానీ, ప్రజల అభిప్రాయాలు కానీ, ఆలోచనలు కానీ ఏది కూడా పరిగణలో తీసుకోవాలి. ఒక 10 తోటాలు 10 ప్రాణాలు పైన మాకు కావాలని అనుకుంటాం. గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఒక జీవో తీసుకురావాలంటే ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి, అసెంబ్లీలో పాస్ కావాలి, గవర్నమెంట్ పాస్ కావాలి, ఇలా ప్రాసెస్ ఉంది. దాన్ని ప్రాసెస్ డాక్యుమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. 6 నెలల్లోనూ 1 yearలో జరగాల్సిన పనిని కేవలం 3-4 రోజులు చేసేస్తారు. క్యాబినెట్ ఎవరు అయిపోతే, అసెంబ్లీ అయిపోతే వెంటనే క్యాబినెట్, వెంటనే గవర్నమెంట్, వెంటనే సమయం పెట్టేస్తారు అన్నమాట. ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ప్రజెంట్ ఏంటంటే పన్నులు కట్టించుకునేటప్పుడు 15% గ్రంథాలయ సెస్ అనేది ఉంది. తెనాలి మున్సిపాలిటీ కొన్ని కోట్ల రూపాయల బాకీ ఉంది వాళ్ళ, ఏది పబ్లిక్ కానీ గ్రంథాలయం కానీ. ఆ సెస్ ఇప్పుడు కూడా వాళ్ళు పబ్లిక్ కానీ పంచరు అసలు. ఒక 20 సంవత్సరాల తర్వాత రీసెంట్గా గ్రంథాలయానికి కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. అవి ఎట్లా వచ్చినాయి మొత్తం మీద ఈ మధ్య పుస్తకాలు తీసుకున్నారు. గ్రంథాలయ అధికారులు ఫ్రీగా ఉంటారు, పుస్తకాలు చదివే ఉండవు, వాళ్ళకి డబ్బులు రావు, కానీ పబ్లిక్ కూడా చాలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించారు. ఒకటి నెంబర్ 1. మన ఉద్యమాలు చేయటం, మనం అందరం ఐక్యంగా ఉంటాం, ఒక కమిటీ వేసుకోవడం ముందుకంటే అది కూడా ఒక ప్రాసెస్ ఫస్ట్. దీనికంటే ప్రధానం ఏంటంటే రాష్ట్రంలో కొన్ని ఎవరైనా చాలా సంస్థలు, వ్యవస్థలు బాగుండే అంటే కేవలం అది హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నమాట. ఇవాళ మనం వెంటనే దీని మీద కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తే తప్పితే ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి క్యాజువల్గా. కానీ కోర్టుకి వెళ్ళి నా పెండలు చెప్పినట్టుగా, దర్శన పడుతుంది చెప్పినట్టుగా కోర్టుకి వెళ్ళి ఫస్ట్ మనం అందరం కూడా చాలా ఖర్చు అవుతుంది. 2-3 లక్షలు అయితే తలా ఒక 5,000, 2,000 అట్లా పోలేసి మనం పరిసరాన్ని పెట్టుకొని ముందు దీని మీద స్టే తీసుకొస్తేనే ఇక్కడ మనుగడ కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యమాలు చేయటం ఇవన్నీ చాలా క్యాజువల్ అనమాట. అలవాటు పడిపోయింది 2-3 సంవత్సరాలుగా. ఇవాళ 2,000 రూపాయల పింఛను, వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు కూడా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు 60 రూపాయలు కట్ చేసి ఇస్తారు. అది ఏమి ప్రజాస్వామ్యం? అది అప్రజాస్వామ్య వ్యవస్థ, అప్రజాస్వామ్య పరిపాలన. వీటన్నిటిని మనం వ్యతిరేకించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టుకి అనేది ముఖ్యమైన నా అభిప్రాయం. కనుక దీన్ని పెద్దలందరూ
వివిధ రాజకీయ పార్టీ అందరూ కూడా ఆలోచించి ఉద్యమ కమిటీతో పాటు మనం సక్సెస్ అయితేనే అది విజయం, మాట చెప్పినట్టు ఉపయోగమే ఉంది. అది నాకు తెలిసి దాదాపు స్టే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. దీని మీద మీరు ఆలోచించి ముందుకెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఇంటింటికి పంపిణీ కూడా చేస్తే అది కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, అది కూడా మనం దాంట్లో తీసుకెళ్ళాం. ఓకే, థ్యాంక్ యూ. విపక్ష సమావేశానికి విచ్చేసిన పార్టీలు, వివిధ సంఘాల నాయకులు అందరికి కూడా మనసులో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకొని దీనికి పరిష్కారం ఎలా, ఇప్పుడు ఇక్కడ కూర్చోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఏ రకమైనగా ఈ ప్రాబ్లాన్ని రెక్టిఫై చేయగలం, దానికోసం మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా సాధారణమైన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్య నాయకులు. ఈ తెనాలి పట్టణానికి సంబంధించి అందరూ కూడా ఎంతో కొంత 10 మందికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ సింగారావు గారు చెప్పనివ్వండి, సామిరెడ్డి గారు చెప్పనివ్వండి, ప్రముఖ లాయర్లు దర్శి శివకోటేశ్వరరావు గారు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అందరూ ఏ రకంగా అయితే దీన్ని ప్రజలలోంచి విముక్తి ఎలా కలిగించాలో ఆలోచన చేద్దామని చెప్పన్నారు. స్టీరింగ్ కమిటీ వేద్దామన్నారు. ఓకే, రైట్. ఇప్పుడు సింగారావు గారు, కోటేశ్వరరావు గారు చెప్తున్నట్లుగా దీని ముందుగా ఇప్పుడు వాలంటీర్స్ వాళ్ళు ఇచ్చే పెన్షన్లోంచే ముందుగానే డబ్బులు కట్ చేసుకొని ఆ 60 రూపాయలు తీసుకొని మిగతాది ఇస్తూ ఉంటే వాళ్ళు ఏం చేయలేక రేపటి నుంచి కూడా వాళ్ళు భయపెట్టే పరిస్థితులు ఏంటంటే రేపటి నుంచి మీకు ఈ పథకాలు రద్దు చేస్తాం, ఈ పథకాలు రద్దు చేస్తాం అని చెప్పి భయపెట్టి కట్టించుకుంటా ఉన్నారు. ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు మా వార్డులో 15% కడుతున్నారు, 85% కట్టట్లేదు అని. అలాగే మిగతా వార్డులో కూడా అవేర్నెస్ చేస్తూ తిరుగుతూ ఇదిగో ఈ రకమైన పరిస్థితిలో ఉంది, ఈ రకమైన పలా చోట కట్టట్లేదు. మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 మందికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు, అందరూ సేవా దృక్పథం ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం, దాన్ని ఒక స్టీరింగ్ కమిటీ వేసుకోవటమా లేకపోతే ఇప్పుడు మరి బెటర్గా ఉంటుందో ఆలోచించాలని కోరుకుంటున్నాను. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, అదనపు ఆదాయం చెత్త పన్ను ద్వారా కొన్ని నెలల నుంచి వసూలు చేస్తుంది. ప్రతి సంవత్సరం మురుగు కాలంలో 3 కిలోలపై వాటిని తీర్చుతారు. ఎండాకాలంలో పాత స్టాఫ్ను పెట్టే మున్సిపాలిటీ స్టాఫ్ను పెట్టి తీస్తారు. అయితే లేటెస్ట్గా లాస్ట్ కౌన్సిల్లో ఆ పూడిక తీస్తానికి ప్రైవేట్ వ్యక్తులకి 9 లక్షలు ఒకటి, 32 లక్షలు ఒకటి, 42 లక్షలకి ప్రతి సంవత్సరం ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల చేత తీర్చేవాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఆ డబ్బుని ఎలా దుర్వినియోగం చేయాలో అధికారులకు బాగా తెలుసు. అవి వేరే విధంగా మనం కట్టుకునే డబ్బులు వేరే విధంగా వెళ్ళిపోతున్నాయి తప్ప సరైన పనులకు వెళ్ళటం లేదు. ఇలాంటి వాటిని కూడా మనం గమనించి ఎప్పటికప్పుడు మనం చూసుకోవాల్సింది. నేను మాట్లాడినంటే కోర్టుకి వెళ్దామా లేకపోతే స్టీరింగ్ కమిటీ వేద్దామా అన్నారు. కోర్టుకి డైరెక్ట్గా వెళ్ళలేదు. స్టీరింగ్ కమిటీ, యాక్షన్ కమిటీ వేసి దానిలో నెక్స్ట్ స్టెప్ కూడా వేయాలి తప్ప డైరెక్ట్గా ఒక వ్యక్తిగా చేస్తే కుదరదు. అందుకని స్టీరింగ్ కమిటీ మీ నిర్ణయాలు మీకు ఉంటాయి, దానికి ఏముంటుంది. ప్రయత్నంతో ఆంధ్రప్రదేశ్ విడగొట్టి తెలంగాణ వచ్చినటువంటి ఇది సంస్కృతి మనం చూసాం. మీరు పోరాడే పటిమతో సాధించవచ్చు, దానికే నో ప్రాబ్లం. మీరు నాకు చెప్పినప్పుడు చందు గారు వ్యాపార పరంగా వ్యాపారస్తులకి వచ్చినటువంటి పన్నుల గురించి మాట్లాడాలి అన్నప్పుడు నా బాధ్యత కాబట్టి నేను వస్తానని చెప్పాను. నాకు ఆ మీటింగ్ ఉన్నా కూడా మీటింగ్ అయిపోయిందని ఇంకా డైరెక్ట్గా వచ్చాను. కారణం ఏంటంటే వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు నాకు ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి నేను వచ్చేటప్పుడే మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారిని అడిగా. ఈ చెత్త పన్ను గురించి వాళ్ళు అసోసియేషన్లన్నీ రౌండ్ టేబుల్ సమావేశం జరిపిందమ్మా. ఈ సమావేశంలో జరిపినప్పుడు మన తెనాల్లోనే వసూలు చేస్తున్నారా, అన్ని చోట్ల వసూలు చేస్తున్నారా, మీరు చేసేటువంటి పన్ను
మున్సిపాలిటీలతో సశక్తిగా ఎవరికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమా, లేకపోతే మున్సిపల్ శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయమా అని అడిగాను. సార్, మనం ఏది కూడా మేమంతగా మేము చేసిందైతే కాదు. ఏదైనా మున్సిపల్ శాఖ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మేము వేసినటువంటి విధానమే తప్ప అన్ని విధాలుగా ఆలోచిస్తే తెనాల్లోనే మేము తక్కువ చేశామండి అని మాట్లాడింది చైర్మన్ గారు. కాబట్టి నేను దాని గురించి అయితే మాట్లాడడానికి వచ్చాను. వైసీపీ ప్రభుత్వం అడ్డుకోలో ఇంకో పార్టీ అడ్డుకోలో అనే సంగతి గురించి అయితే నేను మాట్లాడను. ఎందుకంటే ఎవరి పార్టీ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. మీ పార్టీ సిద్ధాంతాలు మీకు రుచిగా ఉంటుంది, మా పార్టీ సిద్ధాంతాలు మాకు రుచిగా ఉంటాయి. ఇక్కడ పార్టీల గురించి మాట్లాడకూడదు. ఓన్లీ అఖిలపక్షం అనే దాని గురించి కనుక మాట్లాడితే నేను అసలు వచ్చేవాడిని కాదు. ఎందుకంటే అఖిలపక్షం అంటే ఏంటి? అన్ని పార్టీలు కలిపి రూలింగ్ పార్టీ మీద పోరాటమే అఖిలపక్షం. అఖిలపక్షంలో మేము కూడా వెళ్ళాగా. అంతకుముందు గత ప్రభుత్వంలో అఖిలపక్షంలో మేము అటెండ్ అవ్వలేదా? అఖిలపక్షంలో అటెండ్ అయినప్పుడు మా పాత్ర మేము పోషించలేదా? ఆ రోజు సమస్య కోకోకోలా కంపెనీకి వాటర్ ఇస్తున్నారు, అమ్ముకుంటున్నారని చెప్పి మేము కూడా గోల్ చేసేవాళ్ళమే. దానికి ఏముంటుంది? ఎవరికైనా కానీ ఎవరికి ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండేటువంటి ఒకరి ఆలోచనలు మనకు ఉంటుంది. మనకేముంటుంది? మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలక పక్షాన్ని విమర్శిస్తాం. ఎందుకంటే ప్రతి వాడు కూడా అన్ని పనులు సరిగ్గా చేయలేకపోవచ్చు, కొన్ని లోపాలు ఉండొచ్చు. ఆ లోపాల విమర్శకి ప్రతిపక్షానికి హక్కు ఉంటుంది. అది మనం ఏం చేయలేం. దానికి నేను బాధ్యుని కాదు. కేవలం వ్యాపారస్తులకు సంబంధించిన విషయం కాబట్టి నేను వచ్చాను. మీరు పోరాటంతో చెత్త పన్ను ఎగ్గొట్టచ్చు, ఆస్తి పన్ను ఎగ్గొట్టచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఇంకోటి పెట్టినటువంటి పన్నులు ఎగ్గొట్టడం కోసం మేము పోరాటం చేస్తాం. మేము మా పోరాటం పడి వాళ్ళు రాష్ట్రాన్ని సాధించగలని మేము నాలుగు హక్కులు సాధించడానికి ఏముంది? మేము సాధించడానికి అన్ని వేళ మీ నిర్ణయాలకి మేమేం మాట్లాడలేము. ఎందుకంటే మేము పాలకపక్షంలో ఉండి మీ సమ్మెలకి మేము రాలేము. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. అందరికీ నమస్కారం. అలానే ఈరోజు కూడా ఈ చెత్త పన్ను గురించి విరుద్ధంగా ఎవరైనా సరే అన్ని ట్రేడ్ షాపులు కానీ హాస్పిటల్స్ కానీ అందరం కలిసి బయట చిన్న బ్యానర్ మొక్క జస్ట్ అది కొంతకాలం మనం వెయిట్ చేద్దామా, అలాంటి ఆలోచనలు చేద్దాం. ఛాంబర్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ దాకా రావడం, వాళ్ళకి మనకు సహకరిస్తూ ఉంటాం. అందరం కూడా దాన్ని ఆనందించదగ్గ విషయం. తర్వాత దీంతో పాటు ఇప్పుడు ఈ పాంప్లెట్స్ తర్వాత నోటీసులు ఇద్దామంటున్నారు. నోటీస్ ఎవరెవరికి ఇద్దాం, ఇలాంటివన్నీ కూడా మనం చర్చించుకుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవడానికి కూడా టైం సరిపోద్ది. మెమరాండం కూడా ఎలా ఇచ్చుకుందాం, అలా అఖిలపక్షం గ్రూప్ ఎలా, ఇలాంటివన్నీ కూడా ఆలోచించేద్దాం. పాంప్లెట్స్ అవన్నీ ఓకే చూసుకోవాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి ఇంకెలా చేద్దాం ఏంటి, రేపు చెత్త పన్ను గురించి ముందుకెళ్ళే విధానాల గురించి ఇంకేదైనా అభిప్రాయాలు ఉంటే అందరి గురించి చెప్తాం. అది